కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఓట్లను నగర డివిజన్లలో విలీనం చేయడంపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఓటర్ల జాబితా నోటిఫికేషన్లో అనేక అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. కొత్తగా ఏర్పాటైన డివిజన్లలో గ్రామాలకు చెందిన వేలాది ఓట్లను అన్యాయంగా చేర్చడం ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ కాలనీతో పాటు పలు డివిజన్లలో గ్రామ పంచాయతీ ఓట్లను కలపడం సిగ్గుచేటు చర్యగా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా తారుమారు ద్వారా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించే యత్నం జరుగుతోందని ఆరోపిస్తూ బీసీ, ఎస్సీ రిజర్వేషన్లకు కూడా భంగం కలుగుతోందని తెలిపారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఓటర్ జాబితాను సవరించి సమగ్ర విచారణ చేపట్టాలని సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. భారతదేశంలోనే మొత్తం ఓట్ల సంఖ్య 96,88,00,000. అందులో మహిళలు పురుషులు 49 కోట్లు, మహిళలు 47 కోట్లు. ఈ రకంగా 1,70,00,000 తెలంగాణ ఓట్లు. అలాగనే జిల్లాకు నగరానికి సంబంధించిన ఓట్ల సంఖ్య ప్రకటించింది 3,40,075 ఓట్లు. కరీంనగర్ నగరంలో కార్పొరేషన్ కోసం అనౌన్స్ చేసిన ఓటర్ లిస్ట్. నేను ఈరోజు అడుగుతున్నా కలెక్టర్ గారిని కానివ్వండి, మీరు నియోజకవర్గం ఒక కొత్త నియోజకవర్గానికి సంబంధించిన లిస్టుని ఈరోజు మీరు అనౌన్స్ చేశారు. ఎందుకంటే మేము చూచాయగా ఒక 2-3 డివిజన్లు పరిగణలోకి తీసుకుంటే అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీ, వార్డు నెంబర్ 7. దాంట్లో 6,800 చిల్లర ఓట్లతోటి దాన్ని మా డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో లెక్క పెడితే గ్రామాలకు సంబంధించిన 1,200 ఓట్లున్నాయి. మొగిలిపాలెం, బెజ్జంకి, ఇల్లంతకుంట, అలాగనే బొమ్మకల్ గ్రామం. వాళ్ళు మర్చిపోయారు ఏంటంటే బొమ్మకల్ గ్రామం ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. వాళ్ళ ఓట్లు ఈ రకంగా 1,200 ఓట్లు ఒక్క డివిజన్లోనే, ఒక్క డివిజన్ అట్లా వేసుకుంటే ముంగట. కాబట్టి దీన్ని మేము ఏం చెప్తున్నామంటే 1,200 ఓట్లు గ్రామ పంచాయతీలు తీసుకెళ్ళిన ఎమ్మెల్యే ఎలక్షన్సా, లేకపోతే ఆయా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దీంట్లో యాడ్ చేస్తుండ్రా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు సంబంధించిన ఓట్లతోటి ఎన్నికలు జరపాలనుకుంటుందా? కలెక్టర్ గారు చెప్పాలి సమాధానం. ఇది ఓటర్ లిస్ట్ ఇష్యూ చేసింది కలెక్టర్ గారు. ముఖ్యంగా ఇంకో డివిజన్ తీసుకున్నాం. నేను తీసుకోలేదు కానీ మా మిత్రులు తీసుకున్న లెక్క పెట్టిన తర్వాత నాకు ఇంతకు ముందే పంపడం జరిగింది. 64 దాంట్లో మొత్తం ఓటర్ల లిస్ట్ 4,514. దాంట్లో 722 ఓట్లు, 722 ఓట్స్ బయట గ్రామాలు యాక్చువల్లీ. మీరు ఆశ్చర్యపోతారు. రేకుర్తి, నాగిరెడ్డిపురం, సీతారాంపూర్, హుస్సేన్పుర, ఇంద్రమ్మ కాలనీ, ఈ ఎక్కడున్నాయి? ముక్రంపుర, కరీంనగర్ నడిబొడ్డులో ఉన్న దాంట్లో 7కి వచ్చినాయి ఓట్లు. 722 ఓట్లు అంటే కాంటెస్ట్ చేసినందుకే 1000 ఓట్లు వస్తాయి. అంటే ఒక ఓట్లు నేలేని ఒక కాంటెస్ట్ చేస్తే అయిపోయి. కాబట్టి నేను ఏమంటున్నాడు, ఇలాంటి ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. ఈ 722 ఎన్నికలలో భాగంగా ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తే, ఎన్నికలను తారుమారు చేస్తే రిజల్ట్. ఇంకొక విషయం, నేను మొన్న గెలిచిన డివిజన్లో ఒకటే కుటుంబంలో 4 అన్నదమ్ములు 13 మంది ఉంటారు. 13. ఇవి మావాడు స్వయంగా తివారీ నా పేరు. కేవలం 3 ఓట్లు వచ్చినాయి, 10 ఓట్లు ఎక్కడో చేశారు. ఇక తివారీ మనిషిని ఇక్కడ పెట్టిన ఇది ఓటు లేదు. 2 days 7 days 48లో. సో ఈ రకంగా ఓట్లు తారుమారు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఏదో రకంగా ఆదరగా ఏదో రకంగా ఎన్నికలు చేసేయాలి, కానీ ఓటర్కు మాత్రం అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. అసెంబ్లీ అప్పుడు ఇలాంటివి ఉండేవి. ఎందుకుండే అంటే కార్ఖానగడ్డలో ఓటున్నా, సిక్వాడీలో ఓటున్నా, ముక్రంపూర్ ఓటున్నా కానీ చేసేది ఎమ్మెల్యేకే కాబట్టి ఇబ్బందికర వాతావరణం ఉండదు.
కానీ డివిజన్ స్థాయికి వచ్చే వరకు, డివిజన్ల దగ్గరకు వచ్చే వరకు మాత్రం తప్పనిసరిగా ఆ డివిజన్ ఉంటేనే ఓటు వేయాలి కదా. కాబట్టి ఇన్ని వేల ఓట్లు ఏడికెళ్ళుతున్నాయి. ఉన్న ఓట్లను తీసేసి ముఖ్యంగా ఒక గౌరవ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఇంట్లో లేడీస్ ఓట్లన్నీ తీసేసారు. ఇదెంత న్యాయం? అంటే లేడీ రిజర్వేషన్ అయితే వాళ్ళ ఇంటికి ఎవరు పోటీ చేయొద్దనా, లేకపోతే మహిళల చిన్న చూపా? ఇవన్నీ కూడా రిజర్వేషన్ ప్రక్రియను కూడా మారుస్తాయి. బీసీ రిజర్వేషన్లకు, జనరల్ మన నియోజకవర్గాలకు, డివిజన్లకు, అదే రకంగా మన ఎస్సీ ఎస్టీలకు కూడా ఇది ఇబ్బందికర వాతావరణం చేస్తే దయచేసి గమనించాలి. మీరు రిజర్వేషన్లు తారుమారు చేయాలనుకున్నారా, లేకపోతే బయటి ఓట్లను కలుపుకొని ఏమైనా గెలవాలనుకున్నారా? అందుకే ఎక్కడ పడితే ఎక్కడ అంటున్న విధంగా పీఠం మాదే, ఈ పీఠం మాదే, ఆ పాఠం మీద అన్ని ప్రకటించుకుంటారంటే గిదేనా? నేను ఏదో అనుకున్నా, పోటీ చేసి గెలుతారనుకున్నా. ఇగో ఈ స్థాయికి వచ్చిందా? ముఖ్యంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు, ఓటర్లు గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్ లిస్టులు అక్కడ ఉన్న గ్రామాలలో ఓట్లు వేసిరాళ్ళు, మళ్ళీ ఇక్కడ ఓటేంది ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రక్రియ లేదు. 365 రోజులు ఎన్నికల ప్రక్రియ ఉంటుందని స్వయంగా కలెక్టర్ గారు చెప్పారు. మరి ఎక్కడ పోయిన ఓట్లు ఎక్కడ పోయినాయి? కాబట్టి కలెక్టర్ గారు నేను అడుగుతున్నా ఈరోజు, ఇదే నా పద్ధతి. రెవెన్యూ లిస్టుని తీసుకోవాలని మున్సిపాలిటీ కార్పొరేషన్ యాక్ట్ లో చాలా చక్కగా ఉంది. ఏమనుంది? ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ అప్పుడు మీరు రెవెన్యూ డివిజన్ల వారీగా తీసుకోండి. రెవెన్యూ డివిజన్ల వారీగా తీసుకున్నాక ఆ లిస్ట్ ను డివిజన్ల వారీగా మార్చండి. ఆ డివిజన్లు మార్చిన ఉన్న డివిజన్లనే ఓట్లు ఉండాలి, వాళ్ళని చేయాలన్నారు. కానీ కొత్త ఓట్లు తీసుకొచ్చుకోవాలని ఎక్కడ యాక్ట్ లో లేదు. ఈ డివిజన్ ఓట్లు ఇంకో డివిజన్ కలపాలని యాక్ట్ లో లేదు. మీరు చేస్తారు రిజెక్షన్ చేసేటప్పుడు, డివిజన్లు మార్కింగ్ చేసేటప్పుడు 100 కంప్లైంట్లు వస్తాయి తప్పు చేసిందని. ఓటర్ లిస్ట్ లో కూడా తప్పు చేస్తారా? ఎన్నికలు ఇట్లే చెప్తారా? నేను అడుగుతున్నా ఈరోజు, మరి దీంట్లో ఏమైనా కుట్రదాగి ఉందా? అధికారులు ఏమైనా ప్రయత్నాలు చేస్తుండ్రా? ఎన్నికలు సజావుగా జరగాలి, న్యాయధర్మంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ప్రజలందరూ ఓట్లలో పాల్గొనే ప్రయత్నం చేయాలి. కానీ ఓటర్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. వేరే గ్రామాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఓట్లు తీసేయాలి. దీనికంటే మూర్ఖత్వం ఇంకేం లేదు. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం పాత్రికా మిత్రుల ద్వారా, వెంటనే ఓటర్ లిస్టు సవరించండి. యుద్ధ ప్రాతిపదికన ఒక్క రోజులో 24 గంటల్లో ఏ భూమి మీద అన్నం తినేటోళ్ళు ఎవరు కూడా మార్చలేరు లిస్టును. అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా కనీసం 4-5 రోజుల్లో పడుతుంది. 24 గంటలు చేయాలంటే వాట్ ఇస్ దిస్? ఇటువంటి జరుగుతాయి. మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇది? కాబట్టి మేము దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని గ్రామాలు, ఒక్క గ్రామం కాదు, 25 గ్రామాల ప్రజల ఓట్లు ఉన్నాయి ఇట్లా. ఏదో ఒక్క డివిజన్ లో అయిందంటే పోనీయండి, నేను ఒక్క డివిజన్ అంటలేను, మొత్తం డివిజన్లలో ఇదే ప్రక్రియ ఉంది. ఓటర్ లిస్ట్ లో పేరు ఉండి పుట్టినప్పటికే మన 18 సంవత్సరాల ఓటు వేస్తున్నాం, మా తివారీ ఓట్లేదు, అలా భార్య ఓట్లేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓట్లు ఉంటాయి వీళ్ళవి, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఓట్లలో ఉంటాయి. మరి ఇక్కడికి వెళ్ళి ఎటువంటి మరి ఓట్లు ఎవరి డివిజన్ తీసుకుపోతారు? కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సవరణ చేయండి, మళ్ళీ అవకాశం చేసుకోండి. ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలకు ఓటు వేయవలసిన బాధ్యత, కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ఎన్నికల కమిషన్ ఉంది. ఓటు హక్కులు వినియోగించే చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఓటర్ లిస్ట్ ఓటర్ లిస్ట్ లో ఉండాలి. పోలింగ్ స్టేషన్ దాకా పోయి పాల్గొనే అవకాశాన్ని కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అంతేగాని ఓటర్ లిస్టుకి పేర్లు తీయడం, ఆ డివిజన్ ఈ డివిజన్ మార్చడం, ఊర్లలో తీసుకొచ్చి కలపడం, ఇందులోకి వెళ్ళి పేర్లు తీసేసడం, ఇది ఎక్కడ లేదు, ఓన్లీ కరీంనగర్లోనే ఉంది. కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు యువర్ ఏ స్పెషల్ ఆఫీసర్ అయినా యువర్ ఏ కలెక్టర్, ఈ రెండు మీరే ఉన్నారు కాబట్టి వెంటనే మీరు దీంట్లో సవరణ చేయాలి.
దీనిపై న్యాయ విచారణ చేయాలి. మరి అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరెంత మంది ఆ లిస్టు కూడా తీసుకోవాలి. గ్రామాల ఎట్లా ఓట్లు వచ్చినా కూడా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.